సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను గోపీనాథ వెంకట కవిచే రచించబడిన మారుతి శతకములోని 1 నుండి 10 పద్యాలను మీకు వివరించబోతున్నాను. శ్రీమద్రామ పదారవింద యుగలిన్ సేవించి అస్మద్గురు స్వామిన్ వేట్క భజించి సత్కవి నమస్కారంబున్ కావించి వాగ్భూమ ప్రౌఢిమ నీకు నొక్క శతకంబున్ భక్తి నర్పించదా. నా మీదం కృపజేసి కైకొను మమంద ప్రీతితో మారుతి. ఓ మారుతి, ఎంతో మహిమగల నీ ఇష్టదైవమైన శ్రీరాముడి పవిత్ర పాదాలను సేవించెదను. నా గురువును భక్తితో ప్రార్థించి సత్కవులందరికీ చేతులు జోడించి నమస్కారం చేసిన తరువాత నేను వాక్చాతుర్యంతో రచించిన ఈ శతకాన్ని నీకు సమర్పిస్తున్నాను. నాపై కరుణను చూపి నేను హృదయపూర్వకంగా అర్పిస్తున్న ఈ కృతిని ప్రేమతో స్వీకరించుము తండ్రి అని భావము. అనగా నీవు జనించినప్పుడే సముద్యద్భూరి తేజంబున విను వీధింకను పట్టు బాలరవి సద్బింబంబు వీక్షించి ఎర్రని పండంచు గ్రసింప పత్రిపతి లీలన్ వేట్కా 300 యోజనముల్ మింటికి దాటితౌన్ త్రిభువన శ్లాఘ్యుండవై మారుతి. ఓ మారుతి, పాపరహితుడా, హనుమంతుడా, నీవు జన్మించిన తరువాత ఆకాశంలో ఉదయిస్తున్న గొప్ప తేజస్సుతో ప్రకాశించే సూర్యుడిని చూశావు. ఆ ఎర్రగా మెరిసే సూర్యబింబాన్ని ఒక పండుగ భావించి దానిని తినాలనే చిన్నారి సరదా కోరికతో ముందుకు సాగావు. ఆటపాటలతో కూడిన ఆ తపనతో 300 యోజనాలంత దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఆకాశంలోకి ఎగిరి వెళ్ళావు. ఇలా చిన్న వయస్సులోనే అసాధారణ శక్తిని ప్రదర్శించి 3 లోకాలలోనూ ప్రశంసలను పొందిన మహావీరుడి వయ్యావు కదా స్వామి అని భావము. నిజ గర్భస్థిత శైవ తేజము సమునిద్రాత్మ తేజంబున్ కూడా జగత్ ప్రాణుండమోగ కేసరి వనాట క్షేత్రమందర్తి నించా జయశ్రీ మహిమాప్తి నయుభయ తేజంబుల్ రహిన్ మిశ్రమై త్రిజగంబుల్ కొడియాడ పుటిదివి కాదే నీవిల మారుతి. ఓ మారుతి, నీవు సాధారణ జన్మ పొందిన వాడివి కావు. నీ జన్మ ఒక దివ్య సంఘటన. శివుని నిజమైన దివ్య తేజస్సు గర్భంలో స్థితమై ఉండగా అదే సమయంలో మేల్కొన్న ఆత్మ యొక్క తేజస్సుతో కూడి
జగత్తుకు ప్రాణమైన వాయుదేవుడు ఆ శక్తిని కేసరి వానరరాజు వన ప్రాంతంలో స్థాపించాడు. అలా శివుని తేజస్సు మరియు వాయుదేవుని శక్తి, ఈ రెండు మహా తేజస్సులు కలిసి ఒక దివ్య రూపంగా అవతరించాయి. ఆ రెండు శక్తుల సమ్మేళనమే నీవు. ఈ విధంగా జన్మించిన నీవు అపారమైన విజయం, మహిమలను సంపాదించి 3 లోకాల వారిచే ప్రశంసింపబడుతున్నావు. అందుకే ఓ హనుమంత, నీవు త్రిలోకాలకు ఆరాధ్యుడిగా వెలుగొందుతున్నావు కదా స్వామి అని భావము. అనిమేసేబము తెల్ల పండనుచు బాల్య క్రీడల మృంగనొయ్యన డాయంబవిచే బలారి నిన్ను మూర్ఛాక్రాంతు నించేయా పూర్వనగాదిత్యక మీద వామహనువున్ భగ్నంబుగా వ్రాలిన హనుమంతుండను పేరు నాడమరే నీ కన్వర్తమై మారుతి ఓ మారుతి, దేవతల ఏనుగైన ఐరావతము తెల్లని వర్ణముతో ఉంటుంది. అది ఇంద్రుని వాహనం. చిన్నప్పుడే నీవది చూసి దానిని ఒక తెల్లని పండుగ భావించితివి. పిల్లల స్వభావం ప్రకారం కనిపించిన దాన్ని తినాలని అనుకొని దానిని మృంగుటకు ప్రయత్నించితివి. అప్పుడు ఇంద్రుడు కోపంతో వచ్చి వజ్రాయుధంతో నిన్ను గట్టిగా కొట్టెను. ఆ దెబ్బకు నీవు ఆకాశము నుండి పడుతూ వచ్చి తూర్పు దిశలోని కొండపై పడితివి. అలా పడినప్పుడు నీ ఎడమ చెంప వంకరగా మారి నీవు మూర్ఛపోయితివి. ఆ సంఘటన వల్లనే నీకు హనుమంతుడు అనగా చెక్కిలి వంకరగా ఉన్నవాడు అనే పేరు ప్రసిద్ధి చెందింది కదా స్వామి అని భావము. అపుడా గంధవహుండు నీదైన మూర్ఛావస్థ వీక్షించి తా కుపితుండై నిజమూర్తి వైభవము సంకోచింపగాంచేయా అచపు కూర్బిండికి లాస్త్ర శస్త్రముల బంచత్వంబు లేకుండా సత్కృపతో నీకు వరంబులిచిరి కదా బృందారకుల్ మారుతి. ఓ మారుతి, దేవేంద్రుడు తన వజ్రాయుధంతో నిన్ను కొట్టినప్పుడు నీవు మూర్ఛపోయి పడిన బాధను చూసి వాయుదేవుడు కోపంతో ఉలిక్కిపడ్డాడు. ప్రపంచమంతటా వ్యాపించిన తన వాయువును ఉపసంహరించుకున్నాడు. దీనితో గాలి లేక అన్ని జీవులు తీవ్ర కష్టాలకు లోనయ్యారు. దేవతలు దిగివచ్చి అన్ని అస్త్రశస్త్రాల వల్ల నీకు ఎలాంటి అపాయం కలుగకుండా వరములు ప్రసాదించారు కదా స్వామి అని భావము. ఒక పాదంబు మహోదయాచలముపై ఒపారంగా నుంచి వేరొక పాదంబ పరాద్రి మీద నిడి ఆయుష్నాంశుచే బల్విడి సకలాంనాయములభ్యసించిన భవచాతుర్యమే మందు దాపక దివ్యోరుతర ప్రభావము నుతింపన్ శక్యమే మారుతి. ఓ మారుతి, సూర్యోదయానికి ప్రసిద్ధిగాంచిన తూర్పు కొండపై ఒక కాలును, సూర్యాస్తమయాన్ని ఆవరించు పడమటి కొండపై మరొక కాలును ఉంచితివి. కాలం గడుస్తుండగా సూర్యుడు తన స్థానాన్ని మార్చుకొనగా దానికి అనుగుణంగా
నీవు నీ దేహాన్ని కదిలించితివి. ఈ విధంగా వేదాలు నేర్పిన విధానానుసారంగా నడుచుకొంటివి. అట్లాంటి కదలికను సాధించగల నీ తొడల బలం, ప్రభావం, నేర్పరితనం ఇవన్నీ ఎంత పొగడినా తక్కువే కదా స్వామి అని భావము. బలవంతుండగు వాలి ప్రోలు వెడలింపం పత్నిన్ కోల్పోయి మికిలి దుఃఖంబున ఘోర కాననములం క్రీడించి వర్తించు నా జలజాప్తాత్మజు నొజ్జపట్టియండి అశ్రాంతంబుంచే పట్టి ఆ బల బిత్సూతికి చిక్కకుండా నన్ను కంపం బ్రోవవే మారుతి. ఓ మారుతి, వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. అన్న అయిన వాలి సుగ్రీవుని కిష్కింధ నగరం నుండి వెళ్ళగొట్టాడు. అయితే సుగ్రీవుని భార్యను మాత్రం తాను చెరపట్టాడు. దాంతో సుగ్రీవుడు వాలి అడుగు పెట్టలేని ఋషముఖ పర్వతంపై నివాసం ఉంటూ తీవ్ర దుఃఖంతో కాలం గడిపేవాడు. అటువంటి స్థితిలో ఉన్న సుగ్రీవుని నీ గురువైన సూర్యదేవుని కుమారుడు అన్న ప్రేమాభిమానంతో నీవు అతనిని ఆశ్రయించావు. ఆ అభిమానంతోనే సుగ్రీవుని విడువకుండా సేవ చేసి వాలి చేతికి అతడు చిక్కకుండా కంటికి రెప్పలా కాపాడినావు కదా స్వామి అని భావము. తన పత్నిం తిలకింపుచ నిబిడ కాంతారోర్వి వర్తించు రామ నరేంద్రోత్తము పాలి కర్కజుండు పంపం భిక్షు వేషంబునంచండి సుగ్రీవుని చందముం తెలిపి యాక్ష్మానాదు తోర్తెచ్చి మెల్లన నయ్యితరకుం ధనంజయుని మ్రోల సఖ్య సంబంధము వినయం బొప్ప ఘటింపం చేసినది నీవే కాదుకో మారుతి. ఓ మారుతి, శ్రీరాముడు తన భార్యను అడవిలో కోల్పోయి దుఃఖంతో తిరుగుచుండెను. వారి రూపాన్ని చూసి భయపడ్డ సుగ్రీవుడు నిన్ను రామలక్ష్మణుల వద్దకు పంపెను. నీవు భిక్షువు వేషంలో వెళ్ళితివి. శ్రీరామునికి సుగ్రీవుని స్థితిని వివరించితివి. తరువాత వారిని నీతో కలిసి తీసుకొని సుగ్రీవుని దగ్గరకు వచ్చితివి. అక్కడ శ్రీరాముడు మరియు సుగ్రీవునికి అగ్ని సాక్షిగా మిత్రబంధాన్ని కల్పించి నీ వినయాన్ని ప్రదర్శించితివి కదా స్వామి అని భావము. మను జగ్రామణి సత్కృపాత కపి సామ్రాజ్య స్థితుండయ్యో భూత నయాన్వేషణ కార్యమున్మరచి కందర్ప క్రియామత్తుండై తనివించందగయున్న భానుజుని తత్కాలార్హ నిత్యుక్త యుక్తిని బోధించిన నీతిశాలివి నిన్ను కీర్తించద మారుతి. ఓ మారుతి, శ్రీరాముని కృప వలన సుగ్రీవుడు రాజ్యాన్ని పొందెను. అగ్ని సాక్షిగా సీతాదేవిని వెదకిస్తానని ఇచ్చిన మాటను భోగాసక్తిలో మునిగి రతిక్రియలు పానక్రియలలో నిమగ్నుడై మరచిపోయెను. అటువంటి భోగలాలసుడైన సుగ్రీవునికి సమయోచితంగా నీతి బోధను చేసిన వాడవు నీవు. తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించిన నీతిమంతుడవైన నిన్ను నేను స్తుతించుచున్నాను స్వామి అని భావము. లేరా కీసుల నీకులం
త్రిజగముల్ వీక్షించిరా నేర్పరుల్ కారా రాముండు జానకిన్ వెతక వీకన్ కీశులం పంపుచో నారూడిన్ భవదీయ దివ్య మహిమా వ్యాపారముల్ చూచి కాదా రత్నాంగులి భూషణం బిడియే నేహస్తంబున మారుతి ఓ మారుతి, సీతమ్మను వెతకమని పంపడానికి వానరులు చాలామందిని పంపి ఉన్నారు. వారిలో దూర ప్రాంతాలకు వెళ్ళి అన్ని చోట్లను చూసి తిరిగి రాగల సమర్థులున్నారు. అయినప్పటికీ రత్నాలతో అలంకరించిన ఆ ఉంగరాన్ని శ్రీరాముడు ప్రత్యేకంగా నీ చేతికే గుర్తుగా ఎందుకు ఇచ్చాడు? ఇతరులందరిలో కంటే కార్యసాధనలో నైపుణ్యం, దివ్యశక్తి నీలోనే ఉన్నదని నిశ్చయంగా గ్రహించినందునే ఇచ్చాడు కదా స్వామి అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.